రానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు మాల్ ప్రాక్టీస్కు తావివ్వకుండా జిల్లాలో అత్యంత జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి అమరేందర్ అన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ అధికారుల సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ పి అమరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా హాల్లోకి విద్యార్థులను నిశిత పరిశీలన చేసి పంపించాలని తెలిపారు. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ గూడ్స్, గడియారాలు అనుమతించడం జరగదని తెలిపారు. బయటి వ్యక్తులను ఎవరిని కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. ఇక పరీక్ష ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ నుంచి సరఫరా చేయడం జరుగుతుందని, కేంద్రాల్లో సూపరింటెండెంట్ గదిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ముందు ప్రశ్నాపత్రాలను నిర్ణీత సమయంలోనే ఓపెన్ చేయాలని తెలిపారు. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ రోజుకారోజు జవాబు పత్రాలను పోస్టాఫీస్కు పంపించాలని, పరీక్ష విధులను అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో చీఫ్ సూపరింటెండెంట్లు ప్రధాన బాధ్యత వహించాలని, పరీక్ష నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు. మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో మొత్తం 10,598 మంది పరీక్షలు రాయబోతున్నట్లు వారు తెలియజేస్తూ స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తరలించడం, వాటిని పరీక్షా కేంద్రంలో లెక్క ప్రకారం తీసుకోవడం, తిరిగి సమాధాన పత్రాలను పోస్టు ద్వారా పంపే వరకు చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి బాధ్యత వహించాలని, చీఫ్ సూపరింటెండెంట్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే ప్రశ్నాపత్రాలను తెరవాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తూ చెప్పారు. సంబంధిత కేంద్రాలకు చెందిన ప్రశ్నాపత్రాల కోడ్ను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, పరీక్షా కేంద్రంలోకి ఏ ఒక్కరు కూడా సెల్ ఫోన్ తీసుకురాకుండా పూర్తిస్థాయి పర్యవేక్షణ బాధ్యతను చీఫ్ సూపరింటెండెంట్ తీసుకోవాలని వారు సూచించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, నోడల్ అధికారి కురుమయ్య, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత అనేది ఉండలేదు, ప్రాక్టికల్గా నేను చెప్పేది. ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు అనేది మారిపోయి ఒక 30 సంవత్సరాల క్రితంలో మనం ఉద్యోగం చేయడానికి, ఈరోజు ఉద్యోగం చేయడానికి చాలా తేడా ఉండదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాధ్యత అనేది కొందరిపైనే ఉంటుంది, కొందరే. ఉదాహరణకి అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్గా ఒక ఆర్డీఓ స్థాయి ఆఫీసర్ పనిచేసేటప్పుడు అసెంబ్లీలో ఏమి జరిగినా అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, నామినేషన్స్ ఉంటుంది, స్కూటీ ఉంటుంది. ముందు మన సెంటర్లో అన్ని వసతులు ఉన్నాయి అన్నట్టు మెయిన్ ఫర్నిచర్ ఉందని దయచేసి ఒకసారి చూసుకోండి. అంటే మీ సొంత ఇన్స్టిట్యూషన్స్కి అయితే మీరు వెళ్ళరు కదా, ఓకే. సొంత ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గతంలో చాలాసార్లు మనం చూసాము, ఫర్నిచర్ దగ్గర సమస్య వస్తుంది. అబ్బాయి మనకు 3 గంటలు ఎగ్జామ్ రాసేప్పుడు ఆయన కంఫర్టబుల్గా ఉండే పరిస్థితి ఉందని ఫర్నిచర్ మీద ఫస్ట్ చూడండి. తర్వాత ఇంకేం చూస్తారు, వెంటిలేషన్ చూడండి. కొన్ని రూమ్లు ఎలా ఉంటాయంటే పాత స్కూల్స్లలో పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి అది మనకు కమ్మేసుకుంటుంది. అంటే నైట్ 12:30 సన్లైట్ బాగుంటుంది, ఇబ్బంది లేదు. కాకపోతే అబ్బాయి ఏ కార్నర్లో కూర్చున్నా, ఆ రూమ్లో ఎక్కడ కూర్చున్నా కూడా ఒక్కోసారి ఏం జరుగుతుంది, కిటికీ పక్కన అమ్మాయి బాగా కనబడుతుంది, ఆ మూలకున్న తను కనబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, లైట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లైట్ కూడా అవసరం ఉంటే వేసుకోవాలి అని చెప్పేసి చీఫ్ సూపరింటెండెంట్ గారు ఏం చెప్తే నేను ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేసాను, నా డ్యూటీ అయిపోయింది అని అనుకుంటారు. కానీ అక్కడ అంత జరుగుతలేదు. చాలామంది ఏం చేయలేదు, మళ్ళీ కావాలని జేబుల్లో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం కానీ, ఆడ బయట బైక్స్ పార్క్ చేస్తే బైక్లలో మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడం కానీ అట్లాంటివి చేసుకుంటూ వస్తున్నారు. కానీ అది బయట పడ్డప్పుడు ఎంటైర్ సిస్టమ్ మొత్తం మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్పిన సార్ నా డ్యూటీ అయిపోయింది, కానీ ఆయన నా మాట వినకుండా తెచ్చి అక్కడ ఎక్కడో దాపెట్టి ఉన్నట్టు కుదరదు. The entire responsibility will be fixed on the chief superintendent.
ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సిరిసిల్ల పంచాయతీ కానీ అసెంబ్లీ పార్లమెంటు రిటర్నింగ్ ఆఫీసర్ బుక్ లాగా ఉంటుంది. ఇది కూడా అలాగే ఉంది. ఇది చదవాలంటే కనీసం మనకు ఒక రోజు పడుతుంది. అంటే మీరంటే ఈ ప్రక్రియల్లో ఉంటారు కదా. ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొత్తగా ఏం లేదు, పాతగానే ఉంటుంది. నాకు విన్నపం ఏమిటంటే మీరు ఒక చార్ట్ లాగా తయారు చేసుకోండి. జనరల్గా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తున్నాం అంటే బుల్లెట్ పాయింట్స్ అని, లేదంటే సీఎం గారు విజిట్ వస్తున్నప్పుడు ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ వస్తుంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే వారు ఏదైతే మనం అడుగుతారో అవి మనం ఒకసారి రాసి పెట్టుకోవడం జరుగుతుంది. ఈవెన్ సీఎం గారి మీటింగ్ మీకు తెలుసు. వస్తే తప్ప ఇవ్వలేదు. అవి రకాల మన భాష ఉన్నాడు, భాషనే తెలుస్తాయి. ఎవరి భాష వస్తుంది, ఎవరి కాబట్టి సమాచారం ఏంటి, మా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇవి రాసుకున్నారు అది వచ్చు. కానీ లోపలికి పెట్టించాం 144 సెక్షన్. క్లోజర్ ఆఫ్ జిరాక్స్ కూడా ఆల్రెడీ మన రెవెన్యూ సార్ వాళ్ళు, మన ఏవో సార్ వాళ్ళు, అడిషనల్ కలెక్టర్ సార్ ఆల్రెడీ మనం ఫైల్ పెట్టినాం. ఆ ఫైల్ ప్రకారం క్లోజర్ ఆఫ్ జిరాక్స్ కూడా వాళ్ళు చేయిస్తారు. అట్లాగే 144 సెక్షన్ కూడా ఉంటుంది. ఏదైనా స్క్రాచ్ వచ్చినా కూడా వాళ్ళ బండిలోని వాళ్ళ కార్లోని వాళ్ళ ఫోన్ డిపాజిట్ చేస్తే అవసరం పడుతుంది. కాబట్టి ఫోన్స్ ఈ ప్రాసెస్లో మాత్రం చాలా విజిలెంట్గా ఉండాలండి. మనం ఏంటంటే మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం, కానీ చాలా సూక్ష్మంగా దీన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న మిస్టేక్స్ కూడా జరగకుండా జరగాల్సింది. ఎందుకంటే ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో జరిగినటువంటి ఇష్యూలన్నీ కూడా మీ అందరికీ ఐడియా ఉంది. అక్కడ ఒక చిన్న ఇన్విజిలేటర్ కానీ, మీ దగ్గర వర్క్ చేసే ఒక చిన్న వాచ్మెన్ కానీ, వాళ్ళు చేసినటువంటి చిన్న మిస్టేక్కి ఎంటైర్ స్టేట్ మొత్తం షేక్ అయింది. మీరు లాస్ట్ టైం చూసి. సో యాజ్ ఏ చీఫ్ సూపరింటెండెంట్గా మీకు ఇమీడియట్గా మేము ఏదైతే సెంటర్ ఎలకేట్ చేసినామో ఫస్ట్ యూ హ్యావ్ టు గో అండ్ విజిటర్స్ సెంటర్. ఆ సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈచ్ సెంటర్లో ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ పిల్లలకు సరిపోయినటువంటి రూమ్స్ మంచిగా ఉన్నాయా లేవా, దానికి డోర్స్, వెంటిలేషను, ఫ్యాను, ట్యూబ్ లైటు, అదేవిధంగా టాయిలెట్స్లో రన్నింగ్ వాటర్, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, అదొకటి ఫస్ట్ మెయిన్ డ్యూటీ. ఫస్ట్ మాత్రం అది ఎన్ష్యూర్ చేసుకోండి. ఏం తక్కువ ఉన్నా కూడా ఇమీడియట్గా కన్సర్న్డ్ స్కూల్ హెచ్ఎంకి ఫోన్ చేసేసి ఆ స్కూల్ హెచ్ఎం ద్వారా ఆ వర్క్స్ ఏమున్నా కూడా వర్క్స్ ఇమీడియట్గా వర్కౌట్ చేసుకోవాలండి. మేజర్ వర్క్స్ మనకేం పెద్ద ఉండవు, చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. ఎక్కడన్నా చిన్న చిన్న రూమ్లలో ట్యూబ్లైట్ వర్క్ చేయకపోవడం కానీ, ఫ్యాన్లు వర్క్ చేయకపోవడం కానీ, టాయిలెట్లో రన్నింగ్ వాటర్ లేకపోవడం కానీ, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు మీ ఆ కన్సర్న్డ్ స్కూల్ హెచ్ఎంకి చెప్పి దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి. ఎంత జల్దీ మీరు రెక్టిఫై చేసుకుంటే మనకు అంత ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం హెచ్ఎం వెంబడి పడలేము, మీరు మా వెంబడి పడలేరు. కాబట్టి ఇమీడియట్గా మీకు ఆల్రెడీ ఈరోజు సెంటర్ డిస్క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా మీరు ఆ సెంటర్కి విజిట్ చేయండి.